కనబడుతుంది కనబడుతుంది. అది మీకు ఎలా తెలుస్తుంది భగవాన్? ఎప్పుడు వస్తాను కదా నేను, ఛానల్ అయింది వస్తాను. 10 సంవత్సరాలకి ఎక్కువ అవుతుంది వస్తాను. షావుకారులు షావుకారు ఏటో వామంకి వస్తాను. వ్యాపారం వ్యాపారం. అయితే మీ వారికి ఏమైంది చెప్పండి. ఏమవులైందే తెలియదు, నొప్పులు వచ్చాయి అంతే. నొప్పులు వచ్చాయి అంతేం తగ్గలేదు మందుల వల్ల. ఇక్కడ తగ్గుతుందో నాకు తెలుసు, అందుకో వచ్చి సంవత్సరం అయిపోతుంది. నెలగంట దగ్గర నుంచి మళ్ళీ నెలగంట ఇట్టారా సరే సంవత్సరం. అలాగే బాధపడుతున్నాం. ఎత్తలేడు, కొంచెం కొద్ది తగ్గింది, నొప్పులు తగ్గాయి. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? సోమవారం దాకా ఉంటారు. అలాగే ఏదుంటది, దూద్ తీయడమో, మిరపకాయలు తీయడమో, కూరలు కొయ్యడమో, లేకపోతే హోమంలోనో ఏదో ఒకటి ఏదో మాకు చేస్తున్నాను చేస్తాను. మీకు ఇక్కడ రావడానికి కారణం మీకు ఎలా తెలిసింది ఇక్కడ భగవాన్ ఉన్నారు? మా ఊరు ఉన్నారు, తీసుకొచ్చారు. మీరు రాలేదా? మేము వీడియో కోసం అడుగుతున్నాం. ఇద్దరు రావడం. మీరు కళ్ళు గురించి ఏదో చెప్తున్నారు చెప్పండి. ఎవరు? చిన్న పాప, ఆ పాప కళ్ళు వచ్చేది. ఆ పాప కళ్ళు వచ్చాయి వచ్చాక మరి అదే అవన్నీ తిరిగి వచ్చే కళ్ళు వచ్చాయి. ఆ తర్వాత కోమలోకి వెళ్ళిపోయాడు. మొదట్లో లేవు, పుట్టి నుంచి లేవు, లేవు. కోమలోకి వెళ్ళిపోయాడు. మరి తెలుగు లేదు. వచ్చాక తెలుగు వచ్చింది. చూపించాడు టీవీలో చూసాం, అక్కడ చూపించాడు. ఫస్ట్ మొన్న క్లాస్ అయింది కదా, చూపించాడు. అది మనకు తెలియదు. ఇక్కడ టీవీలో చూసాం. మరి అన్నాళ్ళ అని తెలియదు. మీరు భగవాన్ రావడానికి ప్రధానమైన కారణం ఇంతకుముందే ఎందుకు మీరు అంటే రావడానికి మనసు ఎందుకు వచ్చింది? మాకు ఎప్పుడు కొలుస్తాం, మా ఊరు కొలుస్తారు. అంతా ఆంధ్ర కదా, ఆంధ్ర కదా. ఎక్కడెక్కడ మహిమలు జరిగినాయో మీకు చెప్పారు. వాళ్ళు వచ్చావు, బొత్తుల వాళ్ళు వచ్చావు, లేకపోతే మాకే తెలియదు. వాళ్ళ పేరు ఏమైనా ఉందా? వరమరాజు అతని పేరు. వరమరాజు ఏం చేస్తుంటారు? అతను ఉద్యోగమే. పెన్షన్ వస్తారు, ఆవిడ లేరు. కూతురు ఏ ఊరు ఇచ్చారు? ఒక కూతురు. ఒక ఇన్ఛార్జ్ ఎవరు? ఇన్ఛార్జ్ అంటే సాధ్య అంటే మీకు అక్కడ చుట్టూ మీకు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మీకు అతను చేస్తాడు. ఇలా కోవులు కట్టాడు. కోవులు కట్టి ఇప్పుడు మంగళవారం శుక్రవారం భజన పెడతాడు. కార్యక్రమాలు ఎప్పుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తారా? ఇప్పుడు కూడా చేస్తారా? ఫోన్ చేసి వస్తాం మేము. విజయనగరంలో ఎక్కడ మీరు? బండపూడి మండలం, విజయనగరం జిల్లా గజపతినగరం తాలూకా. గజపతి నగరం పక్కన మండలం మాది, కనివెరక మండలం మాది. విజయనగరంలో గజబిజి నగరం గండ్లపల్లి అనే మండలంలో విజయనగరం జిల్లా. వీళ్ళు మీ పేరు ఆయన చెప్పారు మీరు? అతని పేరు నూకరాజు, నా పేరు లక్ష్మి. లక్ష్మి నూకరాజు గారి దంపతులు. వాళ్ళకి ఎన్నో ఎన్నో మహిమలు భగవాన్ జరిగాయి. తప్పు తండ్రి గడికి రూపాయి ఇస్తే మనకు 100 రూపాయలు ఇస్తాడు. ఆ శక్తి అందులో ఉన్నది. అది నమ్మి హోమంకి వస్తాను, 10,000 ఖర్చు పెడతాను, నాకు 1,00,000 రూపాయలకి ఎక్కువ ఇస్తాడు. ఆ నమ్మకం కూడా ఉంది. అందుకే అంత శ్రద్ధ పోతే తీసుకొచ్చారు. భయంకి వచ్చేసాను అని వాళ్ళు చెప్తున్నారు. ఇతను బతుకుతాడు అనుకోలేదు, భయం వచ్చింది. ఏ రాత్రి నేట్ అయిపోతాడు. ఇక్కడ కొత్త అతను చూసుకుంటా వచ్చాను. వెళ్ళి మంట చెప్తాను. నాకు నొప్పులు ఒళ్ళల్లో మంటలు ఉండి మంటలు తగ్గాయి. నొప్పి ఉంది, కొద్దిగా నొప్పి ఉంది అంతే. కొద్దిగా ఉంది కదా, మంటలు తగ్గాయి. నిద్ర పట్టలేదమ్మా. ఇంటి దగ్గర నిద్ర పట్టేది కాదు. ఇంటి దగ్గర నిద్ర పట్టి ఇక్కడికి వచ్చే నిద్ర పడుతుంది. నొప్పులు కొంచెం తగ్గాయి, కొంచెం ఉన్నాయి. అసలు వాళ్ళు కట్టు ఎంత అమాయకంగా ఉన్నారు. ఎంత వాళ్ళ మాట తీరు అంతా చూస్తున్నారు కదా, వాళ్ళ అమాయకత్వము ఎంతో. అయితే డబ్బులు ఇబ్బంది అయినా సరే తండ్రి కూడా అప్పు తీర్చేవాడు. ఎంతో 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 వాళ్ళకి ఎక్కడా కూడా పరిష్కారం లేని అన్ని విషయాలలో మార్గం చూపిస్తున్నారు. సో వీళ్ళు మీకు ఎవరికైనా ఇంకా ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా ఇక్కడే తీరుతాయి అని చెప్తున్నారు. నూకరాజు గారు, లక్ష్మమ్మ దంపతులు. అమ్మ భగవాన్ శరణం. జై శ్రీ అమ్మ భగవాన్. థ్యాంక్ యూ. నమస్తే యోగ మంత్ర స్టూడియో.